అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్లుకి సంబంధించి ఈరోజు మరొక అప్డేట్‌తో అయితే మేము ముందుకైతే వచ్చాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరా మిల్లు గురించి ఎప్పటికప్పుడు మీకు ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా ఇస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ లీస్ట్ 1, లీస్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లీస్ట్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరికైతే ఈ ఇంటెల్ లీస్ట్ టైప్ 3 అలాగే లీస్ట్ టైప్ 1 ఉందో చాలామందికి జీఎంఎఫ్ అలాగే దగ్గర, ఎస్ఈ దగ్గర, కొందరికి పీడీ దగ్గర ఆగిపోవడం జరిగింది స్టాటస్. అయితే ఇందులో ఎవరైతే ఈ పీడీ అప్రూవల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేమెంట్లు అయితే పడ్డాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ నిన్న పేమెంట్లు అయితే రిలీజ్ అయితే చేశారు. బట్ ఈరోజైతే అందరికీ పేమెంట్లు అయితే అప్డేట్ అయిపోయాయన్నమాట. అంటే ఎందుకంటే ఇందిరా మిల్లుకి సంబంధించి ఫ్రైడే రోజు అలాగే మండే రోజు పేమెంట్లు అయితే వేస్తున్నారని చెప్పి మనం చెప్పాం కదా. నిన్న ఫ్రైడే రోజు అయితే కొంతమందికి అమౌంట్ అయితే వేశారు, కొంతమందికి లేట్గా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మెసేజ్ వస్తుంది, తర్వాత అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. మీరు ఏదైతే ఆధార్ లింక్ చేపించారో ఆ బ్యాంక్లో అయితే యాడ్ అవుతుంది. అలాగే లిస్ట్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే G+3 ఇండ్ల కోసం అయితే ప్రభుత్వం అయితే ఆల్రెడీ చర్చలు అయితే జరుపుతుంది. అలాగే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే ఉన్నాయో 20,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవి ఈ నెల ఎండింగ్ లోపు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా దాని గురించి ఎలాంటి సమాచారం అయితే లేదు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో అయితే 100% పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఒక సమాచారం అయితే ఉంది. మరి ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంది ఏంది అనేది అయితే మరి మరింత సమాచారం అయితే రావాల్సింది. ఒకవేళ మరి ఈ మంత్లో ఇవ్వకపోతే మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా దానికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో తీస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ లీస్ట్ 1 వాళ్ళకైతే పేమెంట్ అయితే పడ్డాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.